చిత్తూరు జిల్లాకు చెందిన గురజాల జగన్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఎమ్మెల్యే బర్త్డే సందర్భంగా చిత్తూరు మండల పరిధిలో రికార్డింగ్ డాన్సులు నిర్వహించినట్లు కనిపిస్తున్న వీడియోలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో వివాదం చెలరేగింది. ఈ వీడియోలో మహిళలతో నిర్వహించిన అశ్లీల నృత్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ కార్యక్రమం నరికపల్లి ప్రాంతంలో ఓ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడి ఆధ్వర్యంలో జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా ఈసారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోను అని ముందుగా ప్రకటించిన ఎమ్మెల్యే అంతర్గతంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి రహస్యంగా వేడుకలు నిర్వహించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీడియోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఎమ్మెల్యేపై ట్రోలింగ్ మొదలైంది. ప్రజా ప్రతినిధి హోదాలో ఉండి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఏంటని, అభివృద్ధి పనుల కంటే ఇలాంటి వేడుకలకే ప్రాధాన్యం ఇస్తున్నారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చిత్తూరు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే నుంచి ఆశించేది ఇదేనా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఘటనపై అధికారికంగా ఎమ్మెల్యే నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన స్పందన రాలేదు. అయితే రాజకీయ ప్రత్యర్థులు ఈ అంశాన్ని పెద్దదిగా తీసుకుని విమర్శలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన నేతలు వ్యక్తిగత వేడుకలను ఇలా హద్దులు దాటేలా నిర్వహించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారంటున్నారు. మొత్తానికి ఒక జన్మదిన వేడుక చుట్టూ మొదలైన ఈ వివాదం ఇప్పుడు చిత్తూరు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఇది ఎమ్మెల్యే ఇమేజ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో, పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.